పాత పద్ధతుల్లో పని చేయాలన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఫీల్ అవుతుంటారు. అంటే రిలాక్స్డ్‌గా. అలా కాదు ఇప్పుడున్న అప్‌డేటెడ్‌గా చేయాలని ప్రభుత్వాలు చెప్తుంటాయి. అట్లా చేసినప్పుడు వీళ్ళు ఒత్తిడి కింద ఫీల్ అవుతారు. ఉపాధ్యాయులు ఇదివరకు జగన్ ప్రభుత్వం మీద కోపం ఏంటి? ఆ యాప్స్‌లో విషయాన్ని అప్‌లోడ్ చేయమన్నందుకు కోపం వచ్చింది. వాళ్ళ కోపానికి ఆ రోజున అధికార పక్షం అండగా నిలబడి వాళ్ళకి మీకు అట్లాంటి ప్రాబ్లమ్ ఏమీ లేకుండా చూస్తా ఉంది. ఇవాళ అదే ప్రభుత్వం మళ్ళీ అదే యాప్స్ కొత్త ఒకటో రెండో తగ్గించి ఇంకొక కొత్త మోడల్ పెడుతోంది. అంటే ప్రభుత్వం అప్‌డేట్ అవ్వక తప్పదు. ఆ ఉద్యోగుల మీద ఒత్తిడి తప్పదు. ఉద్యోగులు దాన్ని చెయ్యాలి. అయితే ఇప్పుడు అంగన్వాడీలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఏంటయ్యా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సోమవారం నుంచి ప్రభుత్వంపై వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక యాప్లో డేటా అప్లోడ్ చేసే భారాన్ని పెంచడంతో మొబైల్ ఫోన్ల స్పీడ్ సరిపోక నానా అవస్థలు పడుతున్నామని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కార్యదర్శికి అనేకసార్లు మొరబెట్టుకున్న ఫలితం లేకపోవడంతో రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో నిరసన చేపట్టామన్నారు. యాప్ల భారం తగ్గించని ఈ ఫోన్ మాకొద్దు అంటే తమ పరిధిలోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లకి వాటిని అప్పగిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం తమ వద్ద మొబైల్ ఫోన్లను చక్కగా ప్యాక్ చేసి సిడిపిఓలకు అందించారు. కొన్ని చోట్ల వాటిని తీసుకోక మరి కొందరు తీసుకోవడానికి నిరాకరించారు. అయితే తమ మొబైల్ ఫోన్లని సిడిపిఓలు తీసుకున్నా తీసుకోపోయిన మంగళవారం నుంచి డేటా అప్డేట్ చేసేది లేదని అంగన్వాడీ వర్కర్లు తెగేసి చెప్తున్నారు.